లార్డ్. ఈ అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క అపారమైన కృపచేత గడిచిన 6 నెలలు కూడా దేవుడు తన రెక్కల నీడలో భద్రపరిచి మరొక నూతన నెల మనకి దేవుడు అనుగ్రహించారు. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలలో మనం చూసినట్లయితే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పను. ఈ వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటను దేవుడు అబ్రహాముతో మాట్లాడిన సందర్భంలోనిది. అబ్రహాముకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి, నిన్ను ఆశీర్వదిస్తానని, నీ యొక్క సంతానాన్ని కూడా నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు అతనితో చెప్పారు. అతని జీవితంలో 24 సంవత్సరాలు గడిచిపోయాయి. అన్నిట్లో అతడు అభివృద్ధిని చూస్తున్నాడు. కానీ అతని జీవితంలో ఒక లోటు ఉండిపోయింది. అదేంటంటే సంతాన ఆశీర్వాదం. ఆ యొక్క సంతాన ఆశీర్వాదాన్ని అబ్రాము పొందలేకపోయాడు. అయితే దేవుడు మరలా అతనికి 99 సంవత్సరాలప్పుడు ప్రత్యక్షమై, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని మరలా అతనికి జ్ఞాపకం చేశారు. దేవుడు అబ్రాముతో ఎటువంటి విషయాలలో ఆశీర్వదిస్తానన్నాడంటే, సంతాన పరంగా దేవుడు దీవిస్తానన్నాడు. అలాగే అనేక జన్మలకు తండ్రిగా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. కనుకనే దేవుడు అబ్రాముని అబ్రహాముగా మార్చారు. అలాగే ఆస్తి పరంగా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. తాను వెళ్ళే ప్రతి చోట్ల దేవుడు అతనికి తోడై ఉండి అభివృద్ధి చేస్తానన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే చాలా మంది ధనం విషయంలో మాత్రమే అనుకుంటారు. అయితే దేవుడిచ్చే అభివృద్ధి కుటుంబ పరంగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆయన ఆత్మ ఫలాలతో దేవుడు ఆశీర్వదిస్తారు. ఆర్థికంగా దేవుడు ఆశీర్వదిస్తారు. నిరుద్యోగ సమస్యలో ఉండేటప్పుడు ఉద్యోగం ఇచ్చి దేవుడు ఉన్నతంగా నడిపిస్తారు. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చి నిన్ను అభివృద్ధి చేస్తానని ఈ యొక్క వాగ్దానంలో మనకి దేవుడు తెలియజేస్తున్నారు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చి అతన్ని ఘనపరిచారు. అంటే సంతాన ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అనేక జన్మలకు తండ్రిగా అబ్రహామును నియమించారు. అంతేకాకుండా అబ్రహాము దేవుడికి స్నేహితుడని పిలువబడ్డాడు. ఇదేనా మన జీవితంలో కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూడాలంటే ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా మనము జీవించాలి. నిందారహితం అంటే దేవునితో నిత్యము సహవసించాలి. అలాగే పాపాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధంగా జీవించాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి. అలాగే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సమాధానం కొరకు ప్రయాసపడాలి. మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా మనం జీవించినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం అనేది మన జీవితంలో కూడా నెరవేరుతుంది. మన జీవితంలో కూడా అభివృద్ధిని, అత్యధిక అభివృద్ధిని మనము చూడగలము. దేవుడి వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, నీకు వేలాది వందనములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య తండ్రి. అయా దేవా తండ్రి, మరొక నూతన నెల ప్రభా మాకు ఇచ్చిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, వారి యొక్క పరిస్థితులను చూసి ప్రభా నాయన వారి జీవితంలో నీవు కార్యములు జరిగించమని అడుగుతున్నాం యేసయ్య తండ్రి. అయా నీవు అభివృద్ధిని దయచేసే దేవుడు ప్రభా నాయన. నీ సన్నిధిలో ప్రభా నిందారహితులుగా జీవించినప్పుడు ప్రభా నాయన, అయా నీతో సహవసించినప్పుడు ప్రభా నాయన తండ్రి, అయా నీతో అంటుకట్టబడినప్పుడు ప్రభా నాయన మా జీవితాలను ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నాయన. ఈ దినాన్న ప్రభా నాయన ప్రతి ఒక్కరూ ప్రభా తలపెట్టే ప్రతి కార్యంలో ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతి పనిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతూ ప్రభా ఈ యొక్క ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.